హలో వ్యూయర్స్, ఇవాళ చూపించబోయేది రాయలసీమ స్పెషల్ మామిడికాయ కైమా వంటలు. సమ్మర్ వచ్చేస్తుంది కదా, మరి తోతాపురి దొరుకుతుంది కదా. తోతాపురి మన దగ్గర ఉంటే ఇంకెందుకు ఆలస్యం, మనం చేయాల్సింది మామిడికాయ కైమా వంటలు. కైమాతో అయినా లేక మటన్ని కైమాలాగా చేసుకొనైనా ఈ వంటల్ని తయారు చేసుకోవచ్చు. మామిడికాయ పులుసులో ఉన్న పుల్లదనం వంటలకి ఎక్కేసి ఆ రుచి ఉంటుంది చూడండి, ఆ మోగం మీరు జన్మలో మర్చిపోలేరు. ఇంకెందుకు ఆలస్యం, రంగంలోకి దిగుదామా మరి. వెల్కమ్ బ్యాక్ టు ఎంజే కమ్మని వంటలు. లెట్స్ బిగిన్. ముందుగా 1/2 కేజీ కైమా తీసుకున్నాను. మనం తీసుకున్న కైమా మోతాదు బట్టి మిగతా వాటిని కూడా పెట్టుకోవాలి. నేనిక్కడ 1/2 కేజీ కైమాకు తగ్గట్టుగా తీసుకున్నాను. ఒక 8 స్పూన్ల ధనియాల పొడి, తగినంత ఉప్పు, ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్న 4 ఉల్లిగడ్డలు, 1 టీ స్పూన్ పసుపు, 4 టీ స్పూన్ల గసగసాలు, 1/2 స్పూన్ సోంపు, 5-6 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, 3 స్పూన్ల కారం. ముందుగా ఒక మిక్సీ జార్ పెట్టుకొని కొబ్బరి ముక్కలను గసగసాలను వేసేసి సోంపు, లవంగాలు, దాల్చిన చెక్క కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఎప్పుడూనూ మసాలా పేస్ట్ చేసుకునేటప్పుడు ఎండు కొబ్బరి, గసగసాలు ఉన్నాయనుకోండి, ముందుగా వాటిని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చేసుకోలేదనుకోండి, తినేటప్పుడు గరుగ్గా అనిపిస్తుంది. తరువాత ఆనియన్స్ని వేసేసుకొని, కారాన్ని వేసుకొని, పసుపుని వేసుకొని, తగినంత ఉప్పుని వేసుకొని, ధనియాల పొడిని కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తరువాత మనం తీసుకున్న కైమాని శుభ్రంగా కడిగి వడేసుకొని బాగా పిండి నీళ్లు ఉండకుండా పక్కన పెట్టి ఉంచుకోవాలి. అంటే ఇలాగా. ఒకవేళ కైమాలో నీళ్లు ఉన్నాయనుకోండి, అది గట్టిగా రాదు, అప్పుడు మనం ఉండలు చేసుకోవడం కుదరదు. ఒకవేళ నూనెలో వేసినా అవి విరిగిపోతాయి కూడా. కాబట్టి మిక్సీ పట్టకముందే గట్టిగా పిండేసి పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా కైమా వేసుకొని గ్రైండ్ చేసి ఉంచుకోండి. మనం మిక్సీ జార్లో తీసుకున్న కైమా తగ్గట్టుగా మసాలా పేస్ట్ని వేసుకోవాలి. నేనిక్కడ దాని తగ్గట్టుగా మసాలా పేస్ట్ వేసుకొని రుబ్బుకున్నాను. మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇలా మనం చేత్తో తీసుకుంటే ఉండ మనం ఈజీగా చేయగలగాలి. కాబట్టి నీళ్లు పోయకుండా గట్టిగానే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అలా మిగతా కైమాని కూడా కొద్దిగా పేస్ట్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకొని మొత్తంగా చేసేసుకొని పక్కన పెట్టుకొని అన్నీ ఒకటెమ్మటొకటి రౌండ్గా వచ్చే విధంగా ఉండలు చేసుకొని పెట్టుకోవాలి. మీరు కైమా తీసుకున్నప్పుడు కొవ్వు శాతం ఉందనుకోండి, ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత మీరు ఉండలు చేసేటప్పుడు తీగలుగా వస్తుంది. అది తీసి పక్కన పెట్టుకొని ఉండలు చేసుకోవాలి. ఒకవేళ దానితో పాటే చేసుకున్నారనుకోండి, మీరు నూనెలో వేయించేటప్పుడు విరిగిపోతాయి. ఇప్పుడు మనం మొత్తంగా ఉండలు తయారు చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని కొద్దిగా నూనె వేసుకొని ఒకటమ్మటి ఒకటి ఉండ నిదానంగా దింపుతూ వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. నిదానంగా ఉండ పగలకుండా అటూ ఇటూ తిప్పుకుంటూ మొత్తంగా ఎర్రగా వేయించుకున్న తర్వాతే తీసుకునేసి పక్కనుంచుకోవాలి. అలా అన్ని ఉండలను నిదానంగా వేయించుకొని మొత్తంగా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మామిడికాయలతో పులుసు చేసుకోవాలి. ఇక్కడ నేను తోతాపురి మామిడికాయలను మాత్రమే తీసుకున్నాను. అదైతేనే ఈ రెసిపీకి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. నేనిక్కడ 3 మామిడికాయలను తీసుకున్నాను. 3 టమాటాలని ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మనం తీసుకున్న ఈ మామిడికాయలను తొక్కు తీసేసి చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి. పెద్ద ముక్కలుగా ఉండకూడదండి, అలాగని చిన్న ముక్కలుగా కూడా ఉండకూడదు. ఈ సైజ్ పెట్టుకుంటే సరిపోతుంది. మరీ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామనుకోండి, అది ఉడికేటప్పటికి గుజ్జుగా అవుతుంది. అందుకని ఈ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. నేనిక్కడ టెంకల్ని కూడా తీసుకున్నాను. ఇప్పుడు మనం చేసుకోబోయే పులుసు తగ్గట్టుగా ఒక ప్యాన్ని కానీ కళాయిని కానీ తీసుకోవాలి. ప్యాన్ని స్టవ్ మీద పెట్టకముందే మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయని వేసేసుకోవాలి. టెంకలు కూడా వేసేసుకోవాలి.
దాంతోపాటు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, టమాటోని కూడా వేసేసుకోవాలి. తగినంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మునిగేంత వరకు నీళ్లు పోసి తగినంత కారం కూడా వేసేసి మొత్తంగా కలయి తిప్పుకొని స్టవ్ పైన పెట్టుకొని కడపిడలాడేంత వరకు ఉడకనివ్వాలి. ఇదిగోండి చూడండి ఇలా. ఇప్పుడు మనం వేయించుకున్న ఉండలన్నింటినీ తీసుకొని ఒకటమ్మటి ఒకటి నిదానంగా వదులుతూ ఉండాలి. ఉండలన్నింటినీ మొత్తంగా వేసిన తర్వాత కొద్దిసేపు ఉడకనివ్వాలి. పులుసు చిక్కగా అయ్యేంత వరకు, మామిడికాయ ఉడికేంత వరకు కాసేపు అలా ఉడకనివ్వాలి. ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో గంటని మాత్రం వాడకూడదు. ఎందుకంటే ఉంటలు విరిగే ఛాన్సెసే ఉంటాయి. కాబట్టి 2 చేతులతో ఆ ప్యాన్ని కుదపాలి. ఈ పులుసులో మనం నూనె వేయలేదు. ఇందాక మనం ఉండలు వేయించేటప్పుడు మిగిలిన నూనె ఉంటుంది కదండి, ఆ నూనె దీంట్లో పోసుకుంటే ఇప్పుడు టేస్ట్ వస్తుంది దానికి. చూడండి ఇలా చిక్కపడితే సరిపోతుంది. ఉంటల్లోకి కూడా మామిడికాయ రసం దిగి మెత్తగా అయిపోయి కూడా ఉంటుంది. చిక్కబడింది కదండి, అంతే. కైమా మామిడికాయ ఉంటలు రెడీ. ఇంకెందుకు ఆలస్యం, చకచకా సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడి వేడి అన్నంలో ఉంటలు పెట్టుకొని పులుసు వేసుకొని తింటే ఉంటుంది చూడండి, చాలా బాగుంటుంది. చాలామంది ఇది ఇష్టపడతారు కూడాను. పులుసు మొత్తం ఉంటలకి ఎక్కేసి ఉంటుంది కాబట్టి అది తుంచితే ఇలా మెత్తగా తుంగుతుంది. మెత్తగా ఉంటుంది కాబట్టి దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసి చూడండి మరి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు నచ్చి ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి. మిస్ అవ్వకూడని రెసిపీ అన్నమాట. ఓకే మరి, ఇక సెలవు.